ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిసిహెచ్ఎస్ రవికుమార్. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్ మరియు సిబ్బంది వారి యొక్క పనితీరును పరిశీలించి రోగులకు 24 గంటలు వైద్య సేవలు అందించాలన్నారు. ఏ రోగి నుంచి మా వద్దకు ఫిర్యాదులు రాకూడదని సిబ్బందికి హెచ్చరించారు. అలాగే సాయంకాలం ఉండే డాక్టర్స్ అందరూ ఆసుపత్రిలోనే ఉండాలని, వైద్య చికిత్సల కోసం వచ్చిన రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని, ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రతి నిరుపేద రోగులకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇక్కడి రోగులకు సౌకర్యాలు కొరత ఉన్నట్లు గుర్తించామన్నారు. నిత్యం అనేక జబ్బులతో వచ్చే ఓపి రోగులకు సరిపడు మందులు సమకూర్చుకోవాలన్నారు. ఇక్కడ సిబ్బంది కొరత ఉందన్నారు. త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం మార్చురీ శిథిలా వ్యవస్థకు చేరుకుంది. నిధులు సమకూర్చి తగు చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ ఆసుపత్రిని అన్ని విధాలుగా పేద ప్రజలకు ఉపయోగపడేట్లుగా మంచి ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి వారి సూచనల మేరకు ఇక్కడి ప్రభుత్వ వైద్యులకు, వైద్య సిబ్బందికి కూడా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్నీ కూడా ఇక్కడ చేసుకోవాలి. గైనకాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మత్తు ఇచ్చే డాక్టర్లు ఉన్నారు, ఫెసిలిటీ ఉంది. అన్నీ ఉంటే మళ్ళీ మీరు పోయి అనంతపూర్కి మోటివేషన్ చేయడం కాదు, ఈ పనిష్మెంట్ ఇస్తాం వాళ్ళు రాకపోతే. ఈ చీటీలు రాసించి బయటకు వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి మాకు ఫోన్ చేసి మీ హాస్పిటల్లో డ్రగ్స్ లేవు, ఇంకా మాకు ఖచ్చితంగా చెక్కించుకునే బాధ్యత. ఒకవేళ ఇక్కడ అవైలబిలిటీ సీరియస్లో లేకపోతే మేడం గారికి బేసిక్గా లోపల అర్చన చేసినప్పుడు ప్రొసీజర్ ఫాలో అవుతుంది. ఇష్టం వచ్చినట్టు తెప్పించుకోవాలి. చెత్తలు ఎన్ని శుభ్రం చేసుకోలేదు నువ్వు. రేపు వచ్చి మొత్తం ఈ చెత్తలంతా క్లియర్ చేయొచ్చు. ఇది కూడా ఏంటమ్మా అన్ని ఇక్కడ డంపింగ్ యార్డ్ దాకా పెట్టుకున్నారు. ఈరోజు కళ్యాణదుర్గ కమ్యూనిటీ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే డాక్టర్స్, సిబ్బంది వాళ్ళ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ అటెండెన్స్ అంతా వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ పనితీరుని కూడా, వాళ్ళ ఓపీ వర్క్, తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఈ హాస్పిటల్ ఉన్నటువంటి ఓపీ సేవలు కానీ, వైద్య సేవలన్నీ కూడా ప్రతి రోగికి సక్రమంగా అందాలి. అదేవిధంగా ఏ పేషెంట్ కూడా 24 గంటలు ఈ వైద్య సేవలు కంటిన్యూగా ఉండాలి. ఏ పేషెంట్ కూడా మా దగ్గరకు వచ్చి వైద్య సేవలు సక్రమంగా అందటం లేదు అనే కంప్లైంట్స్ ఉంటే రాకూడదని తెలియజేశారు. ఈ యొక్క సాయంకాల సమయాల్లో ఉండే డాక్టర్స్ అంతా కూడా హాస్పిటల్లో స్టే చేయాలి. అదేవిధంగా ఏ రోగిని కూడా రేపు రా అని చెప్పి పంపించడం అనేది ఇక్కడ జరగకూడదని తెలియజేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ సేవలు అనగా ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రతి ఒక్క రోగికి అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నార్మల్ డెలివరీస్ ఇక్కడ కనీసం 50 నార్మల్ డెలివరీస్ ఒక్కొక్క నెలలో జరగాలని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్పెషలిస్ట్ కూడా వాళ్ళ పనితీరును సరిచేసుకోవాలి. వాళ్ళకి ఇవ్వబడిన టార్గెట్స్ ప్రకారము వాళ్ళు తమ యొక్క ఓపీలు కానీ, ఇన్పేషెంట్లు కానీ, ఆపరేషన్లు కానీ పెంచాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఎంపానల్మెంట్ విషయాల్లో ఎవరికైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విజయవాడ లెవెల్లో వాటిని పరిష్కారం చేయడానికి తగినటువంటి చర్యలు కైగొంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్స్ ఈ యొక్క సౌకర్యాల కొరత అనేది ఇక్కడ కనపడుతూ ఉంది. ఓపీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రోగులందరికీ కూడా సరిపడినటువంటి మందులు సమకూర్చాలని చెప్పి, ఏమైనా మందులు తక్కువగా ఉంటే సిడి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఇండెంట్ చేసి తెప్పించుకోవాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రక్త పరీక్ష గదిలో కూడా వాళ్ళు చేస్తున్న రక్త పరీక్షలు వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళ అనలైజర్స్కి వారికి ట్రైనింగ్ ఇంకా అవసరం ఉంది. కంపెనీ వారికి కూడా ఫోన్ చేసి వారికి వచ్చి ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న గోడ పడిపోవటం,
ఆ యొక్క గోడ పడిపోవటం వల్ల జంతువులు కానీ అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ లోపలికి రావటం వల్ల ఇక్కడ పనిచేసే సిబ్బందికి సేఫ్టీ కొంత ఇబ్బందికరంగా ఉండటం గమనించాము. ఈ గారితో మాట్లాడి ఏపీఎంఐడిసి వారితో కూడా తెలియజేసి కొత్త బిల్డింగ్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ పూర్తి చేయాలని చెప్పి, తర్వాత ఈ గోడ విషయంలో కూడా ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఫండ్స్తో ఈ గోడను పూర్తిగా కంప్లీట్ చేసి హాస్పిటల్కి ఒక ప్రొటెక్షన్ కావాలి, ఇక్కడ పనిచేసే సిబ్బందికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేశాము. అదేవిధంగా హాస్పిటల్లో లైటింగ్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి తెలియజేశాము. సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి సిబ్బంది ఏ ఒక్కరికి ఎలాంటి పరిస్థితులు కష్టాలు వచ్చినా కూడా వెంటనే నా దృష్టికి తీసుకుని రావాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ భర్తీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి డాక్టర్స్ కానీ వైద్య సిబ్బంది పోస్టులు కూడా వేకెన్సీ పొజిషన్ తీసుకున్నాము. సాధ్యమైనంత త్వరగా వాటిని భర్తీ చేసే మార్గాల్ని ఆలోచించి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఆసుపత్రి ఓవరాల్గా పేద ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక మంచి ఆసుపత్రిగా మార్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు వీరందరి ఉద్దేశాలు సరైన విధంగా క్యారీ అవుట్ చేయాలని చెప్పి స్టాఫ్ అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా దీనికి డీవియేట్ అయ్యేటట్లయితే వారి మీద కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పి తెలియజేసింది. అదేవిధంగా ఈ పాత బిల్డింగుల్లో ఎస్పెషల్లీ మార్చురీ బిల్డింగ్ అనేది చాలా శిథిలావస్థలో ఉండటం జరిగింది. ఆ మార్చురీ బిల్డింగ్, దాని డోర్స్, దాని ద్వారబంధాలు కూడా మార్చాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టాలి.